నేను పర్ప్లెక్సిటీ ప్రో గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇంతకుముందు ఒక వీడియో చేశాను పర్ప్లెక్సిటీ ఓవర్‌వ్యూ అని. నేనక్కడ ఐ బటన్‌లో ఇస్తాను. ఇంకా ఎట్ ద సేమ్ టైమ్ డిస్క్రిప్షన్‌లో వీడియో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. అది ఫ్రీ వెర్షన్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఎలా ఉంటుందో అనేది ఒక ఓవర్‌వ్యూ చేశాను. కానీ ఈ వీడియో వచ్చేసి స్పెషల్ అండి. ఎందుకంటే ఇది పర్ప్లెక్సిటీ ప్రో. ప్రస్తుతానికి నేనొక ప్రో యూజర్. ఈ ప్రో వల్ల నాకు లిటరల్లీ ఫ్రీగానే వచ్చిందండి. ఎందుకంటే ఎయిర్‌టెల్ ఇంకా పర్ప్లెక్సిటీ ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఒక ఫ్రీ ప్లాన్ అయితే పట్టుకొచ్చారనమాట. అంటే ఎయిర్‌టెల్ యూజర్స్ వాళ్ళందరికీ పర్ప్లెక్సిటీ ప్రో అనేది ఫ్రీ. ఏమంటున్నారంటే విత్ ఎయిర్‌టెల్ నౌ గెట్ పర్ప్లెక్సిటీ ప్రో వర్త్ 17,000. అంటే బేసిక్‌గా ఇది $20 ప్లాన్ అంటారు. పర్ప్లెక్సిటీ ప్రో. ఇది పర్ మంత్ $20 ఉంటుంది. ఒక ఇయర్‌లీ కానీ మన ఇండియన్ కరెన్సీని చూసుకుంటే మాత్రం పర్ ఇయర్ 17,000 దాకా వస్తుందనమాట. సో బేసిక్ ఏమైందంటే ఎయిర్‌టెల్ యూజర్స్ అందరికీ పర్ప్లెక్సిటీ ప్రో అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగిందనమాట. దీని కండిషన్ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా మనం దీన్ని రెడీమ్ చేసుకోవచ్చనమాట. ఇది అఫీషియల్ ఎయిర్‌టెల్ ఇంకా పర్ప్లెక్సిటీ కొలాబరేషన్‌కి సంబంధించిన లింక్ ఇది. ఈ వెబ్‌సైట్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వాట్ యూ గెట్ విత్ పర్ప్లెక్సిటీ ప్రో అంటున్నారు. అంటే దీంట్లో ఏమొస్తుంది మన పర్ప్లెక్సిటీ ప్రో? దాని గురించి కూడా నేను పర్ప్లెక్సిటీ ప్రోలో కూడా మీకు చూపిస్తాను. ప్రో సెర్చెస్, అడ్వాన్స్ ఏఐ మోడల్స్, ఫైల్ అనాలిసిస్, ఇమేజ్ జనరేషన్ ఇవన్నమాట. వాట్ యూ కెన్ డూ విత్ పర్ప్లెక్సిటీ ప్రో? ఫైండ్ గ్రేట్ cafes నియర్ యూ, అనలైజ్ కాంప్లెక్స్ ఫైల్స్, గెట్ పర్సనలైజ్డ్ ట్రావెల్ ఇటినరీస్, హౌ టు క్లెయిమ్. ఒకవేళ మీరు ఎయిర్‌టెల్ యూజర్ అయ్యి ఉండి మీరు పర్ప్లెక్సిటీ ప్రో కావాలి అనుకుంటే మాత్రం మీకు ఈ 3 సింపుల్ స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఓపెన్ చేసి అందులో రివార్డ్స్ అండ్ ఓటీటీ సెక్షన్స్ దానిపైన ట్యాప్ చేయాలి. తర్వాత సెలెక్ట్ పర్ప్లెక్సిటీ ప్రో. ఒకవేళ మీకు ఇది దొరకకపోయినా కూడా పైన సెర్చ్ బార్ ఉంటుంది. అక్కడ పర్ప్లెక్సిటీ అని టైప్ చేయంగానే మనకు వచ్చేస్తుందన్నమాట. దాని తర్వాత సైన్ ఇన్ విత్ యువర్ జీమెయిల్ ఆర్ యాపిల్ ఐడీ. బేసిక్‌గా మీరు ఇప్పటివరకు పర్ప్లెక్సిటీ ఏ మెయిల్ ఐడీ తోటి మీరు యూజ్ చేశారో ఆ మెయిల్ ఐడీ మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ మెయిల్ ఐడీకి మీకు ప్రో ఫీచర్స్ అనేది వస్తుంది. సో వీళ్ళు ఒక యూట్యూబ్ వీడియో కూడా చేయడం జరిగింది యాస్ ఎ ప్రమోషనల్ బేసిస్‌గా. సో ఇక్కడ చిన్న ఎఫ్‌ఏక్యూస్ అన్నమాట. వాట్ డు ఐ గెట్ విత్ పైనున్నదే ఎలిజిబిలిటీ కూడా చెప్పారు. పర్ప్లెక్సిటీ అండ్ ఎయిర్‌టెల్ కొలాబరేషన్. సో మనం యాక్చువల్‌గా పర్ప్లెక్సిటీ ప్రో ఫీచర్స్ ఏంటివి ఒకసారి ఆ ఇంటర్ఫేస్ ఒకటి చూసేద్దాం. సో పర్ప్లెక్సిటీ ప్రో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో బేసిక్‌గా మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హోమ్, డిస్కవర్, స్పేసెస్ అని ఉంది. కింద అకౌంట్ అని ఉంది. దాని తర్వాత అప్‌గ్రేడ్ అని ఉంది. దాని తర్వాత ఇన్‌స్టాల్ అని ఉంది. సో ఇన్‌స్టాల్ అంటే మళ్ళీ పర్ప్లెక్సిటీ డెస్క్‌టాప్ అప్లికేషన్ అది. సో ఇక్కడ మధ్యలోకొచ్చేసి చూస్తే మనకి పర్ప్లెక్సిటీ ప్రో అనేదైతే ఉంది ఇక్కడ. ఆస్క్ ఎనీథింగ్ ఆర్ మెన్షన్ ఎ స్పేస్. స్పేసెస్ కూడా మనకి పర్ప్లెక్సిటీ యొక్క చైన్ ఆఫ్ థ్రెడ్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే చిన్న మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది. ఇక్కడ ప్రో ఈస్ ఎనేబుల్డ్ అని ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటున్నారంటే 3x మోర్ సోర్సెస్ విత్ పవర్‌ఫుల్ మోడల్స్ అండ్ ఇంక్రీజ్ ద లిమిట్స్. అంటే ఫ్రీకి దీనికి డిఫరెన్స్ చెప్తున్నారు బేసిక్‌గా. ఇది నార్మల్ ప్రో సెర్చ్ ఇది. పక్కకొచ్చే రిసర్చ్ అని ఉంది. డీప్ రిసర్చ్ ఆన్ ఎనీ టాపిక్. ఇన్ డెప్త్ రిపోర్ట్స్ విత్ మోర్ సోర్సెస్, చార్ట్స్ అండ్ అడ్వాన్స్డ్ రీజనింగ్. సో మీరు ఏదైనా టాపిక్ పైన రిసర్చ్ చేద్దాం అనుకుంటే మాత్రం పర్ప్లెక్సిటీ రిసర్చ్ అనేది కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో చూస్తే మనకు లైట్ బల్బ్ తోటి ఐకాన్ తోటి ఉంది. ఇది పర్ప్లెక్సిటీ ల్యాబ్స్ అండ్ ఇది వీళ్ళ లేటెస్ట్ ఫీచర్ అన్నమాట. అందుకే న్యూ అని కూడా ఉంది. క్రియేట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ స్క్రాచ్. సో అంటే మీరు డీటెయిల్‌గా ఒక బిజినెస్ స్ట్రాటజీ అవ్వచ్చు, ఒక సోషల్ మీడియా స్ట్రాటజీ అవ్వచ్చు, ఏదైనా దాని గురించి డీటెయిల్‌గా ఇన్ డెప్త్ ఎళ్ళాలనుకుంటే మాత్రం పర్ప్లెక్సిటీ ల్యాబ్స్ అనేది మీరు వాడొచ్చు. ఇక్కడ ఇంకో ఏమంటున్నారంటే టర్న్ యువర్ ఐడియాస్ ఇంటూ కంప్లీటెడ్ డాక్స్, స్లైడ్స్, డాష్‌బోర్డ్స్ అండ్ మోర్. సో నేను దీని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. పర్ప్లెక్సిటీ ల్యాబ్స్‌ని ఎలా మనం వాడుకోవచ్చని. ఇంకొకటి ఏంటిదంటే ఇది ఇంకొక లిమిట్ ఉంది. 50 క్వెరీస్ రిమైనింగ్ దిస్ మంత్. అంటే మంత్లీ ఒక 50 క్వెరీస్ అనేది చేయొచ్చన్నమాట మనం. ఇది సెర్చ్‌కి రిలేటెడ్ ఉన్న ఫీచర్స్ అన్నమాట. ప్రో, రిసర్చ్ అండ్ ల్యాబ్స్. రైట్ సైడ్ వచ్చేస్తే మన చిన్న చిప్ లాంటి ఐకాన్ ఉంది. ఒకటి దీని మీద క్లిక్ చేస్తే మనం మోడల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఏ ఎల్ఎల్ఎం మోడల్స్. ఇంతకుముందైతే మనకి నార్మల్‌గా బేసిక్‌గా ఫ్రీ ప్లాన్‌లో బెస్ట్ అనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం సోనార్ వాడొచ్చు. ఇది పర్ప్లెక్సిటీ వాళ్ళ ఫాస్టెస్ట్ మోడల్. క్లాడ్ వాడొచ్చు. జీపీటీ 4.1 వాడొచ్చు. జెమినై 2.5 ప్రో ఇది లేటెస్ట్ మోడల్. జూమ్ మోడల్ ఇది. దాని తర్వాత రీజనింగ్ కూడా R11776 ఇది పర్ప్లెక్సిటీ కూడా అన్‌బయాస్డ్ రీజనింగ్ మోడల్ ఇది. గ్రాక్ 4 ఇది కూడా కొత్తగా వచ్చిందన్నమాట. O3 ఓపెన్ ఏఐస్‌ది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే O3 ప్రో ఇంకా క్లౌడ్ 4 ఆపర్స్ థింకింగ్ ఇవి మ్యాక్స్ అన్నమాట. ఇది మ్యాక్స్ ప్లాన్. ఇవి $200 ప్లాన్ అన్నమాట. ప్రో కంటే ఇంకొక లెవెల్ ఎక్కువ అన్నమాట.
సో, ఈ విధంగా మనం ఏ మోడల్ అన్నా గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇది ప్రో ఫీచర్ బేసిక్‌గా. సో, నేను గ్రాక్ అనేది సెలెక్ట్ చేశాను. బట్ ఇట్ డిపెండ్స్ మనకేది మంచిగా అనిపిస్తే అది వాడుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్లోబ్ అంటే దీని వెబ్ సింబల్ ఉంది. ఇక్కడ మనం సోర్సెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అంటే ఓన్లీ త్రూ వెబ్బులే కావాలా? అకాడమిక్ సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ కూడా తీసుకోవాలా? సో, చూసారా వెంటనే సోర్సెస్ నంబర్ కూడా పెరిగింది. లేదా సోషల్ మీడియా మేబీ యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, రెడిట్‌లో ఉన్న పోస్ట్‌లు కావచ్చు, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చా? అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్సెస్ కూడా అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇది బేసిక్‌గా ఎస్‌ఈసీ ఫైలింగ్ అని ఉంది. ఇది యూఎస్ రిలేటెడ్ సంబంధించిన ఫార్మ్ అన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో సెబీ ఎలానో సో యూఎస్‌లో ఎస్‌ఈసీ ఉంటుంది. ఫైనాన్స్ అనేది యూఎస్ రిలేటెడ్ ఉంది. మేబీ ఫ్యూచర్‌లో ఇండియా రిలేటెడ్ కూడా రావచ్చు. సో ఇది కూడా మనం టాగుల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసేటప్పుడు వెబ్ ఇంకా సోషల్ ఈ 2 అనేది కూడా నేను సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒకటి పిన్ సింబల్ ఉంది. ఇక్కడ మనం ఫైల్స్ కూడా అటాచ్ చేయొచ్చనమాట. అంటే మన దగ్గర ఒక పీడీఎఫ్ ఉంది. ఆ పీడీఎఫ్ రిలేటెడ్ కూడా ఏమన్నా క్వెరీస్ అడగాలన్నా, లేదా నాకు ప్రెజెంటేషన్ ఉంది. అది కూడా మనం అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఇక్కడ అన్‌లిమిటెడ్ అన్నమాట దీంట్లో. ఎందుకంటే ఇది ప్రో ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న మైక్ సింబల్ ఉంది. ఈ మైక్ సింబల్ ఏంటంటే డిక్టేషన్ అన్నమాట. అంటే ఒకవేళ మీరు టైప్ చేయడం గాని మీకు ఇబ్బందిగా ఉంటే జస్ట్ నార్మల్ కన్వర్జేషన్‌లో కూడా మీరు చేయొచ్చనమాట. ఇది సింపుల్ వాయిస్ కన్వర్జేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక వేవ్ సింబల్ ఉంది. ఆడియోగ్రామ్ ఇది వాయిస్ మోడ్ అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రో ఫీచర్. సో బేసిక్‌గా ఏంటంటే దీంట్లో మనం ఇంటరాక్ట్ చేయొచ్చనమాట బేసిక్‌గా. సో మనం మాట్లాడుతున్న కొద్దీ రెస్పాన్స్ అనేది ఇస్తూ ఉంటదన్నమాట పర్‌ప్లెక్సిటీ. సో లిటరల్లీ మనం ఒక ఏఐ తోటి మాట్లాడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా తోటి ఎలా మాట్లాడతామో, ఓకే గూగుల్ అని ఎలా మాట్లాడతామో ఇది పర్‌ప్లెక్సిటీ తోటన్నమాట. ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. హాయ్ పర్‌ప్లెక్సిటీ హౌ ఆర్ యూ? I'm doing great. Thanks for asking. How about you? I'm doing great. I just want to know when is the next India versus England test match? The next India versus England test match starts tomorrow, July 23rd, 2025, at Emirates Old Trafford in Manchester. The match will begin at 3:30 p.m. IST. Thanks, Perplexity. So, is there anything interesting about tomorrow's match? Yes, tomorrow's match is quite significant. It's the 4th test in the series for the newly rebranded Anderson Tendulkar Trophy. India hasn't won a test series in England since 2007, so there's a lot of pressure on them to break that drought. Also, India has a new captain, Shubman Gill, after the retirement of several senior players like Virat Kohli and Rohit Sharma. It's also part of a new ICC World Test Championship cycle, so every match counts towards that. The series is currently very competitive, so tomorrow's game could be a turning point. Definitely one to watch. Thank you. You're welcome. Enjoy the match tomorrow. Let me know if you have any other questions. So ఇలా అన్నమాట మనం ఇంటరాక్షన్ లిటరేట్ సేవ్ టు లైబ్రరీ ఉంది. సో మనం ఇప్పటివరకు ఏదైతే మాట్లాడుకున్నామో అది ఆల్రెడీ సేవ్ అయిపోయిందన్నమాట లైబ్రరీకి యాస్ ఎ థ్రెడ్‌గా. సో ఇది బేసిక్‌గా ఓవర్ వ్యూ ఆఫ్ పర్‌ప్లెక్సిటీ ప్రో. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ థింగ్ గురించి నేను డీటెయిల్‌గా రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు. మీ సందేహాలను కింద కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ AI టూల్ గురించి చెప్పండి. మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి. మా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు.